నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా పంపే అనేక ధర్మ సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాలు అందిస్తున్న కార్యక్రమం ధర్మ సందేహాలు. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి వేద విభూషణ ఆగమ వారధి ధర్మనిధి డాక్టర్ కందాడే రామానుజాచార్యులు గారు. నమస్కారం గురుగారు. పద్మ గారు కొత్తకోట నుంచి రాస్తున్నారు. సత్యనారాయణ వ్రతం చేసుకునే ఆచారం లేనివారు కొత్తగా వ్రతం చేసుకోవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఆచారం ఉన్నదా లేదా అనేది ఇప్పుడు చాలామంది ఏదో మాకు వంతన లేదు, మాకు పరిపాటి లేదు అంటున్నారు. భగవదారాధనకు పరిపాటి ఆచారం అంటూ ఏం లేదు. సత్యనారాయణ వ్రతమే కాదు, కొన్ని సిద్ధాంతాల ప్రకారం శాస్త్రం ప్రకారం అసలు కోరికలతో ఏ వ్రతము చేయరాదు. జ్ఞానం అంటే జ్ఞానులు అంటాం చూడు మనం, అలాంటి మహానుభావులు ఏ వ్రతాలు చేయరు. వ్రతము అంటేనే నియమం. మౌన వ్రతం, ఏకాదశి వ్రతం, ఉపవాస వ్రతం, అలాగే సత్యనారాయణ వ్రతం. ఇవన్నీ మనం ఒకే అర్థంలో వాడుతున్నామంటే కొంచెం సందేహమే. వ్రతం అంటే నియమం. నేను ఈరోజు మొత్తం మాట్లాడను, మౌనంగానే ఉంటాను, లేదు ఈ వారం మొత్తం మౌనంగా ఉంటాను, ఇది మౌన వ్రతం. నేను ఏకాదశి నాడు భోజనం చేయను, ఇది ఏకాదశి ఉపవాస వ్రతం. అలాగే మాతృవ్రతం, పితృవ్రతం, నాకు తల్లిదండ్రులే దైవము, అది నా నియమం. అలాగే ఏకపత్ని వ్రతం ఉంది కదా, ఒకే భార్యతో నేను రాముడు చేశాడు. అలాగే పతివ్రత, భర్తతో మాత్రమే ఉండేదని పతివ్రత, అది వ్రతమే. పతివ్రతము, పత్ని వ్రతము, ఇవన్నీ నియమాలు. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఏ నియమం? భగవంతుణ్ణి ఆరాధించడం. భగవంతునిగా ఆరాధించేటప్పుడు కోరికలతో ఆరాధిస్తున్నావా, కోరికలు లేకుండా ఆరాధిస్తున్నావా? భగవంతుడు కాబట్టి ఆరాధిస్తున్నావా? లేదు నా పని చేసా, మా అమ్మాయికి పెళ్ళి అయిందండి వ్రతం చేస్తాను, పెళ్ళి కాలేదు వ్రతం బంద, పూజ ఆపేస్తావు కదా, ఇది పనికిరాదు. భగవంతుణ్ణి కోరి మనం ఏ పని చేయకూడదు. కోరి ఆచరించే పూజను కపట ధర్మము అంటారు. భాగవతం చెప్తుంది, ధర్మ ప్రోజ్జితకైతవోత్ర పరమ. కపటాన్ని విడిచిపెట్టిన ధర్మాన్ని ఆచరించాలి. ధర్మానికి కపటం ఏంటి? కోరికే. మా అమ్మాయికి పెళ్లి చేయి, నీకు కొబ్బరికాయ కొడతాను. మా అబ్బాయి పరీక్షలు పాస్ అవుతే నీకు వ్రతం చేయిస్తాను. లావాదేవీరా, 10 రూపాయలు ఇస్తా కొబ్బరికాయ అన్నట్టే ఉంది కదా, బిజినెసే. కాబట్టి భగవంతుని దగ్గర బిజినెస్ మానేయాలి. అలా చేసేవాడు భక్తుడు కాదు. కాబట్టి వ్రతాలు ఆచారంలో లేవు అన్న మాట ఇక్కడి దాకా వెళితే ఏ కామ్య వ్రతాలు మనం చేయకూడదు. కావాలంటే సీతారామ కళ్యాణం, అది వ్రతం కాదు, చేయండి. అలాగే మనకు రామ పట్టాభిషేకం చేయండి, శ్రీకృష్ణ వ్రతం చేయండి, గోవింద పట్టాభిషేకం చేయండి, రుక్మిణీ కళ్యాణం చేయండి, అవి చేసుకోండి. అంటే భగవంతుణ్ణి ఆరాధించడం ఉద్దేశ్యం. నా కోసం కాదు, ఆయన కోసం. ఆయన కోసం ఏంటి? ఆయన సంతోషం కోసం. కాబట్టి భగవత్ ప్రీతి కోసం, భగవంతుని సేవ కోసం మన ఇంట్లో ఉన్నవా లేవా అన్న ప్రశ్న రాదు. కానీ కోరికలే అయితే వాటిని మానుకోవటమే శ్రేష్టం. అలాగే మరి అంటే ఇప్పుడు దేన్ని ఆశించి చేయకూడదు అన్నారు కదా, మరి పుత్రకామేష్టి యాగం కానీ లేదంటే కాత్యాయని హోమం ఇటువంటివి చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు చాలామంది 100కి 90 వంతు అధర్మం చేస్తున్నారు. నిలబడి భోజనం చేయటము అంటే వ్యాసుడు చెప్పాడు, దున్నపోతులు తింటాయి అన్నాడు. మనం అదే పని చేస్తున్నాం, అదే పేరు పెట్టుకున్నాం. బఫే అన్నాం కదా, లో అనండి, బఫెల్లో అదే కదా. నిలబడి నీళ్లు తాగకూడదు, వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు, భోజనం చేస్తున్నప్పుడు ఉప్పు మధ్యన వేసుకోకూడదు. ఇలాంటి నియమాలు చాలా ఉన్నాయి. చాలా భాగం నియమాలు తప్పే ప్రవర్తిస్తున్నాం. కలియుగం అంటే అధర్మం పాలు ఎక్కువ, ధర్మం పాలు తక్కువ.
కానీ ధర్మాలు కొన్ని తెలుసుకున్న వాటిని ఆచరించిన నాడు తెలుసుకోవటానికి ప్రయోజనం ఉంటుంది. మేము వింటాం కానీ చేయము, ప్రయోజనం ఏమిటి? అందుకోసం ధర్మాన్ని వినండి, ధర్మాన్ని తెలుసుకోండి, ఎన్ని మీ చేతనైతే అన్ని ఆచరించండి. కూర్చొని భోజనం చేయవచ్చు, కష్టం లేదు. కూర్చొని నీళ్లు తాగవచ్చు, కష్టం లేదు. ఉప్పు లేకుండా భోజనము చేయవచ్చు, ఇబ్బంది లేదు. ఏవి మీకు కష్టసాధ్యమో వాటిని కావాలంటే మానేయండి, కానీ చేయగల వాటిని చేస్తే ధర్మం మనం దాన్ని రక్షిస్తే మనందరి కాపాడుతుంది. అందువల్ల నియమాన్ని పాటించండి. ఇవన్నీ భగవంతుని ఆరాధనే. విగ్రహం పెట్టుకొని పూలు పండ్లు వేస్తే ఆరాధన కాదు. భగవంతుడు చెప్పినటువంటి వేదశాస్త్ర పురాణ ధర్మాలను శ్రద్ధాభక్తులతో ఆచరించుట భగవద్ ఆరాధన. ఆయన మాట విన్నాం, సంతోషం కదా. ఆరాధన వల్ల ఏంటి లాభం? ప్రీతి, సంతోషం కదా. ఆయన చెప్పినట్టు విన్నాం, సంతోషిస్తాడు. ఇది పూజే. భగవద్ ఆజ్ఞాపాలన, గురు ఆజ్ఞాపాలన కూడా ఆరాధనే. భగవంతు సంతోషం కలుగుతుంది. వినండి, ఆచరించండి, స్వామి అనుగ్రహాన్ని పొందండి. మరొక సందేహం అండి. పార్థసారథి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. కొన్ని ఆలయాల్లో దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు చొక్కా ఉండకూడదంటారు, ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. కొన్ని ఆలయాల్లో కాదు, ఏ ఆలయంలోనూ ఉండకూడదు. భగవంతుణ్ణి దర్శించేటప్పుడు, పెద్దలను దర్శించేటప్పుడు గురువుగారి ముందర శిష్యుడు పైన వస్త్రంతో ఉండకూడదు. నడుము పైభాగంలో వస్త్రం ఉండకూడదు. అది నరుడు అంటే పురుషునికి మాత్రమే ఆ నియమం వర్తిస్తుంది. దానికి కారణం ధర్మశాస్త్రంలో శరీరము యొక్క అవయవాలలో కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రతీకలు ఉన్నాయి. 2 చేతులు ఇంద్రుడు అంటారు, ఉదరము నాభి బ్రహ్మస్థానము అంటారు, అలాగే హృదయము విష్ణుస్థానము అంటారు, కంఠము రుద్రస్థానము అంటారు, అలాగే జ్ఞానము, అలాగే దీన్ని వివేకము, ఇది విమోకము. ఈ 2 అభ్యాసము, ఈ 2 భాగాలు అనుద్ధర్షము. అంటే చెడు మంచి ఆలోచించి తెలుసుకునే స్థితి మనకు కలగాలంటే ఉదరం ప్రధానము. తెలుసుకున్న తర్వాత ఆచరించటానికి హృదయం ప్రధానము. ఆచరించిన దానిలో స్వార్థాన్ని వదిలిపెట్టడానికి భుజములు ప్రధానములు. ఇంద్రుడు వాడు. ఇంద్రుడు ఏమంటాం? స్వార్థపరుడు కదా. నాకే రాజ్యం కావాలి, నేను తప్ప ఇంకెవడు ఇంద్రుడు కాకూడదు. ఆ స్వార్థం, అది స్వార్థం తప్పు కాదు. మన మనస్సును పరీక్షించే డ్యూటీ అతనిది, అందుకు విఘ్నం చేస్తాడు. ఇలా ప్రతి స్థానానికి ఒక నిర్దిష్టమైన ప్రతీకలు ఉన్నాయి. పెద్దలకు వారందరినీ మనం దర్శింపచేయాలి, వారిని దాచుకోకూడదు. శరీరాన్ని ఎంత దాచుకుంటే అంత శరీరం మీద మనకేం పుడుతుంది? కోరికలు పుడతాయి. నా శరీరం 4 సార్లు పౌడర్ వేసుకోవాలి, 4 సార్లు అదేమంటారు ఏదో సునో పూసుకోవాలి, అత్తరు చల్లుకోవాలి, పన్నీరు చల్లుకోవాలి, ఇంకా అలంకారం చేసుకోవాలి. మరి లోపల ఉన్న మనస్సుకు ఏ మేకప్ వద్దా? అది బాగుండాలా? మరి బుద్ధి బాగుండాలా? శరీరం మీద ఎంత మమకారం తగ్గితే అంత ప్రీతి మనస్సు మీద పెరుగుతుంది. పెద్దల ముందర శరీరం మీద మమకారాన్ని చూపకూడదు. వారు చెప్పే విషయాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని పెంచుకోవాలి. అంటే బుద్ధిని మనస్సును పెంచుకోవాలి, శరీరాన్ని మనం చెప్పినట్టు వినిపించుకోవాలి. అభిమానాన్ని వదిలిపెట్టాలి. దేహాత్మాభిమానం అంటాం కదా, అభిమానాన్ని వదిలిపెట్టాలి. అందుకు పెద్దల ముందర, దైవం ముందర పై వస్త్రం లేకుండా ఉండాలి. పై వస్త్రాన్ని నడుముకు కట్టుకోవాలి. మళ్ళీ ఒక వస్త్రంతో పనికిరాదు. చాలామంది దేవాలయాల్లో ఏం చేస్తున్నారంటే చొక్కాతో రావద్దు అంటే ఆ చొక్కా విప్పి అవతల పడేసి ప్యాంటుతో వస్తున్నారు, లేదు చొక్కా పడి ధోతితో వస్తున్నారు. ఒకే వస్త్రంతో వస్తే వస్త్రం లేకుండా వచ్చినంత పాపం. ఏకవస్త్ర వివస్త్ర అని శాస్త్రం. అందువల్ల ఒకే వస్త్రంతో రాకూడదు, 2వ వస్త్రం ఉండాలి. ఉన్న 2వ వస్త్రం నడుముకు కట్టుకోవాలి. ఇది నడుము కట్టుట అంటే దీక్ష స్వీకరించాను,
నేను పరమాత్మ దగ్గరే ఉంటాను, పరమాత్మకి అన్ని సేవలు చేస్తాను. ఇంత పరమార్థం పై వస్త్రం లేకపోవటంలో ఉంది. మన కృష్ణ పరమాత్మ కూడా భీష్ముణ్ణి చంపటానికి వెళ్ళినప్పుడు పైనున్న పచ్చని పటము జార అంటాడు పోతన. వస్త్రాన్ని జార్చుకొని వెళ్ళాడు, పై వస్త్రాన్ని. సరే, దాని కారణం వేరుంది. కానీ పెద్దల ముందర, ఋషుల ముందర, గురువు ముందర, పరమాత్మ ముందర పై వస్త్రం లేకుండా ఉండటం ధర్మశాస్త్రం. రెండో వస్త్రంతో ఉండాలి, నడుము కట్టుకోవాలి, సాష్టాంగ దండ ప్రణామం చేయాలి, గురువుగారి అనుగ్రహాన్ని, భగవద్ అనుగ్రహాన్ని పొందాలి. రాజు గారు అమలాపురం నుంచి రాస్తున్నారు, శ్రీ మహావిష్ణువు రామ పరశురామ అవతారాలను ఒకేసారి ఎందుకు ధరించాడు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఒకేసారి కాదే, పరశురామ కృతయుగం, శ్రీరామ త్రేతాయుగం. ఇది ఒకేసారి కాదు. అయినా ఒకసారి పరమాత్మ యొక్క ఒక్క రూపం ఉండాలని నియమం ఏంటి? ఒక్క శ్రీరామ పరశురామ ఏమిటి? ఇప్పుడు కూర్మావతారం ఉందే, అప్పుడే ధన్వంతరి ఉన్నాడే, అప్పుడే మోహిని ఉందే. ఒకేసారి కపిలుడు ఉన్నాడే, కశ్యపుడు ఉన్నాడే, కర్దముడు ఉన్నాడే, మరి ధ్రువుడు ఉన్నాడు, నారదుడు ఉన్నాడు. నారదుడు స్వామి అవతారమే, సనకాదుడు స్వామి అవతారమే, ధ్రువుడు స్వామి అవతారమే. కాబట్టి ఒక సమయంలో ఒకే అవతారం ఉండాలన్న నియమం నరనారాయణ లేరా? కృష్ణుడు అర్జునుడు ఎవరు? ఇద్దరు స్వామే కదా. కృష్ణుడు గురువుగా వచ్చాడు, అర్జునుడు శిష్యునిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? శిష్యుడు ఎలా ప్రవర్తించాలో మనకు తెలుసా? చెప్పబోయే పాఠం వింటానంటున్నాం మనం కదా. మనం ఈనాడు గురువుని ఏం చేస్తున్నాం? గౌరవిస్తున్నామా? కాబట్టి ఎలా గురువు దగ్గర శిష్యుడు ప్రవర్తించాలి నేర్పడానికి శిష్యుడిగా వచ్చాడు. ఎలా శిష్యుని గురువుగా పాఠం చెప్పాలి నేర్పడానికి గురువుగా వచ్చాడు. నరుడు, నారాయణుడు ఇద్దరు ఆయన. భారతంలో ఒక్కొక్కరు 5, 6, 7, 8 రకాలుగా వచ్చారు. భారతంలో 5గురు కృష్ణుడు ఉన్నారు. వ్యాసుడు పరమాత్మే కదా, నారాయణుడే కదా, లేడా? వ్యాసుడు కృష్ణుడే, కృష్ణుడు కృష్ణుడే, అర్జునుడు కృష్ణుడే, ద్రౌపదికి కృష్ణ అనే పేరుంది. 5గురు కృష్ణులు ఉన్నారు, 11 మంది రుద్రులు ఉన్నారు, 8 బ్రహ్మలు ఉన్నారు భారత కథలో. ఇప్పుడు ఆయన ఉన్న మహానుభావుడు అశ్వత్థామ ఉన్నాడు, ద్రుపదుడు ఉన్నాడు, దృష్టద్యుమ్నుడు ఉన్నాడు. వీళ్ళంతా రుద్రావతారమే. సైంధవుడు ఉన్నాడు. కాబట్టి ఒక సమయంలో ఒకే స్వామి ఒకే రూపంలో ఉండాలన్న నియమం లేదు. ఏ సమయానికి ఏ రూపంతో ఏ పని చేయాలో ఆ రూపాన్ని ధరిస్తాడు. పరశురాముడిగా క్షత్రియ ధ్వంసం చేశాడు, వారి అహంకారాన్ని పోగొట్టాడు. క్షత్రియులు లేకుండా అయితే ఎలాగో, అందుకే తానే మళ్ళీ క్షత్రియునిగా వచ్చాడు. చమత్కారం గమనించాలి. పితృభక్తి ఉన్నంత వరకు పరశురాముడు ఏ క్షత్రియుని చేత ఓడిపోలేదు, అందరినీ సంహరించాడు. నేను అందరిని గెలిచాను అన్న భావం వచ్చినది క్షత్రియునితోటే ఓడిపోయాడు. మరి రాముడు ఎవరు? క్షత్రియుడే. ఎందుకు ఓడిపోయాడు? పరాక్రమం, బలం, హంగులు కాదు, వివేకం ప్రధానం. వినయం ఉన్నవాడు గెలుస్తాడు, అహంకారం ఉన్నవాడు ఎంత గొప్పవాడైనా ఎంత మహానుభావుడైనా పతనమవుతాడు. తండ్రి గారికి శ్రద్ధాంజలి ఘటించటానికి 21 సార్లు మొత్తం క్షత్రియ మండలాన్ని ధ్వంసం చేశాడు. గొప్పవాడు. అదే అంటారు రాముడు కూడా, మీ పితృభక్తి మాకు నచ్చినది, మేము విన్నాం, మీకు నమస్కారం చేస్తున్నాం. పితృభక్తికి నమస్కారము, కానీ ఆ పితృభక్తితో క్షాత్రాన్ని అవమానిస్తే మాత్రం సహించాం, అందుకే తీసుకుంటున్నాం. కానీ రాముడు ఎంత ధర్మాత్ముడు. ధనుస్సు తీసుకున్నాడు, ఎక్కువ పెట్టాడు, మరి పరశురాముడిని కొట్టాడే? కొట్టలేదు. ఎందుకు కారణం? బ్రాహ్మణో సీతి మే పూజ్య విశ్వామిత్ర కృతేనచ. నాయనా నీవు బ్రాహ్మణుడవు, చంపకూడదు, నమస్కారం చేస్తాను. దానికి తోడు మా గురువు గారికి చుట్టాము, బంధువు, విశ్వామిత్రునికి బంధువు. ఎందుకు? విశ్వామిత్రుని చెల్లెలుందే సత్యవతి, మహానుభావురాలు. ఆమె భర్త ఎవరు? రుచీకుడు. రుచీకుని కుమారుడు జమదగ్ని, అతని కుమారుడు పరశురాముడు.
అంటే చెల్లెలికి మనవడు, తనకేమవుతాడు? మనవడే కదా. మా గురువుగారికి నువ్వు మనవడవయ్యా, గురువుగారి బంధువు కాబట్టి బతికిపోయావు, బ్రాహ్మణుడు గారు బతికిపోయావు, ధనుస్సు తీసుకున్నాను, ఇక వెళ్ళండి. అహంకారం వచ్చిన తరువాత ఏ క్షత్రియులను చంపాడో ఆ క్షత్రియ జాతితోటే పరాజయాన్ని పొందాడు. అహంకారం లేదు, అందరినీ గెలిచాడు. ప్రతి అవతారం ఒక ధర్మాన్ని, ఒక సత్యాన్ని, ఒక తత్వాన్ని ఉపదేశించటానికే వస్తుంది. ఒకేసారి ఒకే అవతారం రావాలని నియమం లేదు. ఎన్ని రూపాలైనా వస్తాడు. అన్నీ మన మీద దయ్యే కదా, పరమదయాళు వస్తాడు, కాపాడుతాడు.